శ్రీదేవి డ్రామా కంపెనీ. మదర్స్ డే కాబట్టి అమ్మలో ఉన్న గొప్పదనాన్ని చూపించడానికి మన ముందుకు వస్తుంది నవ్య స్వామి. సో లెట్స్ వెల్కమ్ దిస్ బ్యూటిఫుల్ మదర్ పర్ఫార్మెన్స్. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట దైవమాధికం. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. ఏంటి ఇవాళ లంచ్ బాక్స్ చాలా పెద్దగా ఉంది? ఇవాళ మన యానివర్సరీ కదండి, అందుకే మీకు ఇష్టమైన వంటలని వండాను. సరే, సాయంత్రం త్వరగా వస్తాను, బయటికి వెళ్దాం. అమ్మా దివ్య. హా, వస్తున్నాను మావయ్య. నేను ఇబ్బంది పెడితే నన్ను క్షమించు తల్లి. ఇది నా బాధ్యత మావయ్య. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. అమ్మా మేము వచ్చేసామమ్మా, ఆకలేస్తుందమ్మా. అమ్మా జాగ్రత్త దివ్య. భోజనం చేశారు కదా, ఇంకో వెళ్ళి కాసేపు పడుకోండి నాన్న. ఏంటి దివ్య, ఇంతకు ముందులా నీ వంటలు రుచిగా లేవు, కాస్త శ్రద్ధ పెట్టి చేయొచ్చుగా. అమ్మా అమ్మా రామ్మా, కాసేపు డాన్స్ చేద్దామమ్మా. అలసిపోయాను, ఇవాళైనా ఒక 5 నిమిషాలు కళ్ళు మూస్తాను. అమ్మా, నా పుట్టినరోజుకి ఒక షర్టు కుట్టేసి గిఫ్ట్గా ఇస్తా అన్నావు కదమ్మా. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలో ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని నీ శ్రమ అంచనాల కందున, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, లేని జగతిలో దీపమే వెలుగునా. నేను మార్కెట్కు వెళ్ళి కూరగాయలు కొనుక్కొని వస్తాను మావయ్య. ఇంటికి ఇంకా 2 కిలోమీటర్లు కదా, నడిచి వెళ్తాను. ఈ డబ్బులతో నాని బుజ్జులకి బిస్కెట్ కొనొచ్చు. అమ్మా అమ్మా, మా కోసం ఏం తెచ్చావమ్మా?
ఎక్కడికి రెడీ అయ్యావు? బయటకు తీసుకువెళ్తాను అన్నారు కదండి. నాకు ఓపిక లేదు. ఈ రఘులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. ఎలా ఉన్నావు బంగారు తల్లి? పెళ్లి రోజు బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? అమ్మా, నేను చాలా బాగున్నాను. ఇందాకే బయట కూడా తీసుకెళ్లారు. అమ్మా, ఆయన పిలుస్తున్నారు. నేను ఇంక మళ్ళీ కాల్ చేస్తాను. అమ్మ గురించి అంత గొప్పగా చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ నవ్య స్వామి గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ పర్ఫార్మెన్స్ అన్నపూర్ణమ్మ గారు మీకు ఎలా అనిపించింది? ఆడది ఓ బిడ్డని కన్నాక ఫస్ట్ వినపడే పిలుపు అమ్మ. మగవాడు కానీ ఆడది కానీ లాస్ట్ లో కూడా అమ్మ అని అంటారు. మన బాడీ ఫుల్ గా అమ్మే ఉంటది. ఒక రోజుకేంటి 360 రోజులు అమ్మ ముందు, అమ్మ వెనక. మనం నా ఉద్దేశం అమ్మ కన్నా. శ్రీలక్ష్మి గారు. అమ్మ మాట బంగారు మాట. అమ్మ లేనిదే మనం ఎవరం లేను. కాబట్టి అమ్మని ఎవరు మర్చిపోలేరు. అమ్మని అందరూ గౌరవిస్తారు, గౌరవించాలి. ఐ లైక్. సార్, అమ్మ ఒక అద్భుతం. అమ్మ మాత్రమే ఇంకొక అమ్మని ఇవ్వగలదు. అదే అమ్మకున్న గొప్పతనం. సో ఇప్పుడు చెప్పండి అమ్మా, మన భాషలు వేరవచ్చు, మన భావాలు వేరవచ్చు, కానీ మనందరూ ప్రేమించే మన తల్లిలందరూ ఒకటే. మరి ఇప్పుడు సపరేట్ గా చేసుకుందామా, లేకపోతే అందరం కలిసిపోయి హ్యాపీగా చేసుకుందాం? వద్దురా బాబు. తమిళ అమ్మైనా, తెలుగు అమ్మైనా, మలయాళం అమ్మైనా, ఏ అమ్మైనా అమ్మ అనబడేది ఒక్కటే. సో ఇది అసలు పండగ అంటే. ప్రపంచంలో ఉన్న అమ్మలందరికి కూడా హ్యాపీ మదర్స్ డే.